హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారండి? అందరం బాగుండాలండి. ఇప్పుడు కప్పు పెసరపప్పు ఒక 3 గంటలు నానబెట్టినది. ఇప్పుడు ఇది కమ్మనైన రెసిపీ చేసుకుందాము. ఇందులో ఏమేమి చేస్తే టేస్టీగా ఉంటుంది, ఎట్లా చేయాలన్నది చూద్దాం. ఇప్పుడు ఈ పెసరపప్పు అయితే నానబెట్టి మళ్ళీ నీళ్ళు వేసి కడుక్కొని అయితే తీసి పెట్టిన. ఇప్పుడు ఈ పప్పును ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఈ పప్పులో ఒక్క 3 స్పూన్ల బియ్యపిండి వేసుకుందాము. ఒక్క 2 స్పూన్ల శనగపిండి వేసుకుందాము. కొంచెం ఉప్పు వేసుకుందాము. పావు స్పూను కారం వేసుకుందాము. కొంచెం జీలకర్ర వేసుకుందాము. కొంచెం పసుపు వేసుకుందాము కలర్కు తగినంత. కొత్తిమీర వేసుకుందాము. పావు స్పూను ధనియాల పొడి వేసుకుందాము. ఒక 2 పచ్చిమిర్చి, ఒక ఉల్లిపాయ ఇట్లా కట్ చేసుకొని ఇప్పుడు ఇది బరకగా మిక్సీ పట్టుకుందాము. ఇందులో కొంచెం ఉప్పు వేసుకుందాము. ఇప్పుడు పిండిలో కొంచెం వేసిన కదా, ఇందులో కొంచెం వేద్దామని ఇందులో కొంచెం వేసుకుందాము. ఈ ఉల్లిపాయను పచ్చిమిర్చి ఇట్లా పట్టుకొని ఇప్పుడు ఇది ఇందులో వేసుకుందాము. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలి. నీళ్ళు అయితే వేసుకోవద్దు, ఎందుకంటే పప్పు నానింది కాబట్టి తర్వాత చూసుకొని వేసుకోవాలి. పిండి కొంచెమే వేసినాం కాబట్టి, పప్పు నానింది కాబట్టి చూసుకుంటా అవసరమైతే వేసుకోవాలి, లేకుంటే లేదు. ఇదైతే ఫస్ట్ అంతా కలుపుకుందాము. కలిపితే పొడి పొడిగా ఉంది, కొంచెం వేసుకుందాము నీళ్ళు, చూసుకుంటూ వేసుకోవాలి. ఇంకా కొన్ని వేసుకుందాము. సరిపోయినాయి. ఇదంతా కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్నాక మనం కొంచెం ఇది తీసుకొని ఈ సైజు ఇట్లా చేసుకోవాలి. అన్నీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది, ఎందుకంటే ఇదంతా పెసరపప్పే కదా, అందుకే మంచి టేస్ట్గా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా చేసి తీసుకోవాలి. ఫస్టే పప్పుతో కాకుండా ఇట్లా పిండి వేసి చేసుకుంటే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. మీకు ఇట్లా ఒక్క చేత చేయరాకుండా ఇట్లా చేసుకొని ఇట్లా అనుకుంటే అయిపోద్ది. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి. ఇప్పుడు నూనె వేడైంది చూసుకొని వేసుకోవాలి. ఇది ఎన్ని అయితే పెడితే అన్ని మనం పోసుకున్న నూనెలో. ఒక సైడు కాలినాక ఇంకొక సైడు తింపి వేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుంది, ఎప్పుడెప్పుడు తినాలి అన్నట్టుగా అనిపిస్తుంది. కాలుతా అంటే అంత మంచి వాసన వస్తుంది. అన్నీ కూడా ఈ కలర్ వచ్చేదాకా కాల్చినాక తీసుకోవడమే. ఇక
కలర్ అయితే సరిపోద్ది. అన్నీ కూడా ఇట్లా చేసుకోవాలి. ఇక చేయడం అయితే అయిపోయిందండి. అప్పటిదప్పుడే చేసుకోవచ్చు. పప్పు నానబెడితే నానబెట్టచ్చు, లేకుంటే ఒక 3 సార్లు 4 సార్లు కడుక్కొని తీసుకొని అయినా చేసుకోవచ్చు. ఇవి టీవీ ముందు గోకుండి టైంపాస్కు తినచ్చు. ఎవరైనా తెలిసిన వాళ్ళు తప్పటిదప్పుడు చేయొచ్చు. ఇది సాయంత్రం టైంలో టీ టైంలో అయినా మనము పిల్లలకైనా మనకైనా చేసుకొని తినచ్చు. చాలా టేస్ట్గా ఉంటాయండి. నోట్లో వేసుకుంటే అంత టేస్ట్గా ఉంటాయి. అప్పటిదప్పుడైతే చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోండి. మీరైనా మీ పిల్లలైనా ఎవరైనా తినచ్చు. చూసారు కదా. కాకుంటే పప్పు ఒక 3 వంతులు, పిండి ఒక వంతు అంతే. పప్పు మాత్రం 3 వంతులు వేసుకోవాలి, పిండి మాత్రం ఒక వంతే వేసుకోవాలి. అప్పుడే టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా. చేసుకోరు. మరీ గట్టిగా కాల్చుకోవద్దు, ఇట్లా కాలవాలి సరిపోద్ది. గట్టిగా కాల్చుకుంటే గట్టిగా ఉంటాయి. ఈ విధంగా కాల్చుకుంటే సరిపోద్ది. మరి మీ అందరికీ నచ్చింది అనుకుంటా ఈ రెసిపీ. నచ్చితే లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూసే వాళ్ళు ఉంటే చేసి అయితే ఇది నేను ఎట్లా చేసింది అన్నది మన ఛానల్కి అయితే వెళ్ళి వీడియో చూసి మీరు కూడా చేసుకోండి. ఈరోజు సండే కదా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా, ఆఫీస్కి పోయే వాళ్ళైనా, కాలేజీకి పోయే వాళ్ళైనా, స్కూల్కి పోయే పిల్లలైనా అందరు ఇంటి దగ్గర ఉంటారు కదా. ఇట్లా చేసుకొని అయితే ఈరోజు టైంపాస్ కుదేనండి. వేడి వేడి మంచి టేస్ట్గా ఉంటాయి. బాయ్ అండి, ఉంటానండి. ఈరోజైతే ఈ వంట చూసి అయితే మీరు కూడా చేసుకోండి. మళ్ళీ వంటతో అయితే కలుద్దాము. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఫ్రెండ్స్కి కానీ చుట్టాలకు కానీ షేర్ చేసి బెల్ అయితే నొక్కి మీరు కూడా చేసుకోండి. వాళ్ళు కూడా చేసుకుంటారు. బాయ్ అండి, ఉంటా. మరి మళ్ళీ వంటతో కలుద్దాము.